హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? ఈరోజు నేను వచ్చేసి సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాను. సో సముద్రంలో మనం ఎలా ఉంటుంది, ఫిషింగ్ చేస్తున్నారు, బోటింగ్ చేస్తున్నారు చాలామంది. సో చూద్దాం, మనం వెనకాల ఉండేది కువైట్ సిటీ అయితే ఇది. సో ఇప్పుడు చూద్దాం, బాగా మంచి ఎండలో వచ్చేసాం, 11 అయింది టైము. సో ఇప్పుడైతే ఈ సముద్రం ఫస్ట్ టైం నేను వచ్చాను కువైట్లో. సో సముద్రం ఎలా ఉందో చూద్దాం. నిజంగా సముద్రం ఒక్కటే ఉంటుంది, కానీ వచ్చిందంటే సునామీ బీభత్సంగా ఉంటుంది. ఎప్పుడు ఒంటరిగా ఉండేవాడిని గెలకూడదనమాట. గెలికినారంటే సముద్రం లెక్క అయిపోతాడు. ఎదుడు ప్రశాంతంగా ఫిషింగ్ చేసుకుంటున్నారు. అక్కడ కనబడుతున్నాయి కువైట్ టవర్స్. ఇదంతా కువైట్ సిటీ బీచ్ సైడ్ పక్కన. సో ఫిషింగ్ ఎలా చేస్తున్నారో మనం చూద్దాం. మొత్తానికి చేపల కొట్టు రమణ వచ్చినాడు. చేపల కొట్టు మస్తాన్ వచ్చినాడు. చూడు ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చేప దొరికిందో లేదో తెలియట్లేదు. చేపలు వేస్తున్నాడు ఫిషింగ్ హంటర్ ఆఫ్ ద నేషన్. దేవుడు ఉన్నాడు రా బంటి, దేవుడు ఉన్నాడు. నా ఫ్రెండ్ గారిని ఎన్నిసార్లు అడిగినానని, రే సముద్రం దగ్గరికి తీసుకొని పోదాంరా, సముద్రం దగ్గరికి వెళ్దాంరా అని. దేవుడు ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు. బోట్ తిరుగుతూ ఉంది ఫ్రెండ్స్. చేపలు ఇది బీచ్ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి సాల్మియా వరకు ఉంటుంది అనుకుంటా. ఫైనల్గా అక్కడైతే ఒక కంటైనర్ కూడా పోతా ఉంది, మంచి ఫిష్. సముద్రం చూస్తే ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది, సముద్రం అంత ఓర్పు ఉండాలి అంట. సో మొత్తానికి మన ఫిషర్లు ఏం చేస్తున్నారో ఏమో, మొత్తానికి చేపలు పడతానే లేదు. అయినా సముద్రంలో ఇంత ఏడొస్తాయి బా చేపలు? వస్తాయంటాయా? ఆడ ఎవరో ఉండరు, ఆడికి మనం పోలేం, మనకెందుకు ఆ పని. మీకు ఆడ కనబడతా ఉందా ఆ బ్రిడ్జ్? ఆ లాస్ట్లో అక్కడ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ ఇక్కడి నుంచి అటువైపు ఉంటుంది, ఆ లాస్ట్లో ఉంటుంది. అదంతా అటువైపు వెళ్తే ఇంకా డెజర్ట్ ఏరియా సూపర్ ఉంటుంది. మొత్తం ఏంటిది బగ్గీస్ తోలుతూ ఉంటారు అక్కడికి వెళ్తే. సో ఇక్కడ మా ఫ్రెండ్ గారు అక్కడ పార్కింగ్ అయితే చేశాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన, మొత్తానికైతే బీచా సముద్రమా ఏం చెప్పచ్చు. ఎండ కూర్చో ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. మన ఊర్లో ఎట్లా ఉంటుంది తెలుసా? మన ఊర్లో ఎండలు ఉంటాయి కదా. మన ఊర్లో చెన్నూరు కదా మంది. పెన్నా రివర్ ఉంటుంది. ఆ పెన్నా రివర్లో హ్యాపీగా కూర్చొని చేపలు పడతాం. ఎంతైనా ఇండియా ఈజ్ గ్రేట్ కంట్రీ బా. మనకేమో సముద్రం అంటే భయం. సముద్రం ఇలాంటి రాళ్ళు కూడా ఉంటాయి. బాబాయ్ బోటింగ్. అదే కువైట్లో ఎవరైనా ఉంటే ఇక్కడ బోటింగ్ చేయొచ్చా ఫ్రెండ్స్?
నమ్మితే రేపు నీది రాయి. ఒకసారి మనం చూద్దాం ఫిషర్ బాయ్స్ ఏం చేస్తున్నారో, ఫిషర్ బాయ్స్ ఏమేమి తెచ్చుకున్నారో అదైతే చూద్దామా. సిటీ వ్యూ చూడండి. నాకు తెలిసి ఈవినింగ్ టైంలో ఇంకా చాలా బాగుంటుందేమో. మనం ఏదో టైం బాగుండి ఇక్కడికి వచ్చినాం, లేదంటే మనం వీడియో కూడా తీసేవాళ్ళమేం కాదేమో. ఇంకో ఫిషర్ బాయ్ ఉన్నాడు, మనం పోయి మాట్లాడుకుందాం. ఫిషర్ బాయ్ మొత్తానికి అయితే ఒక సైకిల్ ఉంది, ఒక పెద్ద సైకిల్ ఉంది, ఒకటి చిన్న సైకిల్ కూడా ఉంది. మొత్తానికి అయితే ఫిషర్ బాయ్, ఒక న్యూ ఫిషర్ బాయ్ని చూసాం. ఫైనల్గా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చేపలు పట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. 1 ఫిషర్ బాయ్, 2 ఫిషర్ బాయ్, 3 ఫిషర్ బాయ్. వావ్, ఇటువైపు ఎంతవరకు ఉందో ఏమో. సైకిల్ తెచ్చాడు, సైకిల్ పెద్ద సైకిల్, ఆడ ఎక్సిలేటర్ది. వీళ్ళంతా ఏ కంట్రీ వాళ్ళో కూడా తెలియట్లేదే. మా ఏదో భాష అర్థం కాలేదు ఫ్రెండ్స్. మనం ఇక్కడి నుంచి పోవడమే మనకి ఇంపార్టెంట్. నమ్మితే రేపు నీది. సముద్రం ఎంత డీసెంట్గా ఉంటుందో అంత వైలెంట్గా ఉంటుంది. అదే కాదండి నేచురల్. ఎలాగో మొత్తానికి అయితే ఏ వ్లాగ్ పెట్టాలి అనుకుంటా ఉన్నా. సో ఫైనల్గా బీచ్ సైడ్ వచ్చేసి వ్యూ అయితే దొరికింది. ఎలా ఉంటుంది అంటే మొత్తానికి అయితే మా ఫ్రెండ్ గాడు తొందరగా వచ్చాడు. 7 minutes వీడియో రికార్డింగ్ కూడా అయిపోయింది. సో మీకు ఇంకా ఏవైనా మంచి వ్యూ అలా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇది పక్కనే, సిటీ పక్కనే ఈ ఏరియా. సో ఫైనల్గా వ్యూ చూసారు కదా. నా ఫ్రెండ్ గారు ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసా ఉన్నాడు. సో ఇది పార్కింగ్ ప్లేస్. ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎనీ టైం ఎక్కడైనా కానీ పోయి పాటించాల్సిందే. ఇలాంటి చోట్ల పార్కింగ్ పెట్టకండి. ఆల్రెడీ నేను షార్ట్ చేశాను. ఇది పార్కింగ్, దిస్ ఈజ్ పార్కింగ్ ఏరియా. అక్కడ కూడా చేపలు పడతారేమో, అక్కడ కనబడుతుంది కదా అక్కడ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగు. బీచ్ సైడ్ ఫస్ట్ టైం వచ్చిన. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. లేట్ ఎందుకు, చిటికలో వస్తా.